దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినాన మనం దేవుని యొక్క లేఖనాల్లో యేసు ప్రభువారు లోకానికి ఎందుకు వచ్చి చనిపోయారంటే, ఆయన మన యొక్క జీవితాల్లో మరణం అనేటువంటి భయాన్ని తీసివేయటానికి, మరణము యొక్క బలము కలిగినటువంటి వాని యొక్క చేతిలో నుంచి మనల్ని విడిపించి మరణము ద్వారా జయించడానికి ఆయన వచ్చి చనిపోయినట్లుగా జ్ఞాపకం చేసుకున్నాం. అయితే ఈరోజు మనం గమనిస్తున్నట్లయితే, దేవుడు ఈ లోకంలోనికి తన కుమారుడైనటువంటి యేసు ప్రభు వారిని ఎందుకు పంపారు? యేసు క్రీస్తు వారి లోకంలోనికి ఎందుకు వచ్చారు? ఎందుకు ఆయన చనిపోయాడు? ఎందుకు ఆయన శ్రమ పడ్డాడని మనం గమనించినట్లయితే, దేవుని లేఖనాల్లో పౌలు గారు మరొక చక్కటి మాట మనకి జ్ఞాపకం చేస్తా ఉన్నారు. యేసు ప్రభు వారు రావటం దేనికంటే, ఆయన మనకు ఒక మార్గాన్ని చూపించడానికి వచ్చాడని చెప్తున్నాడు. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 19-20 మనం గమనిస్తుంటే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియు అయిన మార్గమున ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. హల్లెలూయా. ఇక్కడ ఏమని జ్ఞాపకం చేస్తున్నా అంటే, యేసు ప్రభువారు రావటము, ఆయన చనిపోవటము, ఆయన రక్తం కాచటము దేని కొరకయ్యా అంటే, ఆయన మన కొరకు ఒక నూతనమైనటువంటి ప్రతిష్ఠించబడినటువంటి మార్గాన్ని ఆయన ఏర్పాటు చేయడానికి వచ్చి ఆయన చనిపోయాడని చెప్తున్నాడు. మనకు నూతనమైన మార్గము, ప్రతిష్ఠించబడినటువంటి ఒక మార్గము, దేవుని దగ్గరికి వెళ్ళటానికి మనకు ఒక మార్గాన్ని ఆయన ఏర్పరచడానికి వచ్చాడు. దాని కొరకు ఆయన ఏం చేశాడంటే, తన శరీరాన్ని చీల్చాడు అని చెప్తున్నాడు. తన శరీరాన్ని చీల్చి తన శరీరం అనే తెర ద్వారా దానిని ఏర్పరిచెను అని అంటున్నాడు. తన శరీరం అనేటువంటి తెర ద్వారా ఒక పరిశుద్ధమైనటువంటి మార్గము, లేకపోతే ఒక పరిశుద్ధమైనటువంటి దారిని ఏర్పాటు చేశాడు. అందువలన ప్రభు లోకానికి రావాల్సి వచ్చిందని చెప్తున్నాడు. ఎందుకు ఒక నూతనమైన మార్గం? ఎందుకు ఆయన వచ్చినటువంటి ఉద్దేశము ఏంటని మనం చూస్తే, మానవులందరూ కూడా ఏమయ్యారయ్యా అంటే, వారు బొత్తిగా చెడిపోయారని చెప్తున్నాడు బైబిల్లో. ఆదికాండంలో మనం గమనించినప్పుడు 6వ అధ్యాయం 12వ వచనంలో అక్కడ ప్రారంభంలోనే స్పష్టంగా దేవుడు మనకు సెలవిచ్చాడు. ఏమని? దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండరి. ఏమనండి ఇక్కడ? సమస్త శరీరులు కూడా భూమి మీద తమ మార్గములను చెరిపి వేసుకున్నారు. ఇప్పుడు మానవులందరూ కూడా మార్గాలను చెరిపేసుకున్నారు. ఈ మార్గాలు చెరిపేయబడ్డాయి కాబట్టి వాళ్ళు వెళ్ళవలసిన మార్గం ఏదో ఎవరికి కూడా సరిగా అర్థం కాకుండా పోతా ఉంది. ఆ మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేసినప్పటికి కూడా అది సరైనటువంటి మార్గంగా కనపడటం లేదు. అందుకొరకే ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మనకు ఒక మార్గాన్ని ఏర్పాటు చేయాలనుకుంటున్నాడు. ఆదాముని దేవుడు ఏం చేశాడు? బయటికి తోలివేశాడు. బయటికి తోలివేసిన తర్వాత మరలా ఏదేను తోటలోనికి ప్రవేశించకుండా ఏం చేశాడంట? ఆ యొక్క మార్గమును దేవుడు మూసివేశాడు. ఎలా మూసివేశాడు? అగ్ని జ్వాలలతో కూడిన ఖడ్గముల చేత, కెరూబుల చేత ఆ దారిని మూసేశాడు. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి ఆదాము బయట ఆ గేట్లో నుంచి లోపల నుంచి బయట తోలి తలిపేశాడు దేవుడు. ఇప్పుడు బయట ఉన్నవాడు తలుపు తీసుకుని లోపలికి రాగలడు కదా, వెంటనే వచ్చేయచ్చు. కానీ అలా ప్రవేశించకుండా ఏం చేశాడు? అగ్ని జ్వాలలను ఖడ్గాలుగా, కెరూబుల్ని కావలుగా ఉంచాడు అక్కడ. మరలా ఆదాము లోపల ప్రవేశించకుండా, మరలా ఎవరు కూడా లోపలికి ఏదేను తోటలోనికి ప్రవేశించి అక్కడ ఉన్న జీవవృక్ష ఫలాన్ని తినకుండా. ఎందుకని? ఆ ఫలం తింటే ఇంక చావరు. ఆ ఫలం తింటే ఇంక చచ్చిపోరు. జీవవృక్ష ఫలం అది. దేవుడు దాన్ని తినమని చెప్పాడు, కానీ మంచి చెడుల వృక్ష ఫలాన్ని మాత్రమే తినొద్దన్నాడు. అయితే మానవుడు ఏం చేశాడు? దేవుడు చెప్పిన జీవవృక్ష ఫలాన్ని తినకుండా మంచి చెడుల వృక్ష ఫలాన్ని తిని కన్నులు తెరవబడ్డ వాడై
సాతాను చెప్పినట్లుగా వాళ్ళ కనులు తెరవబడ్డాయి. వారు ఇప్పుడు ఏమయ్యారంటే దేవుని యొక్క సమస్తమైనటువంటి మహిమను దైవత్వాన్ని కోల్పోయారు. ఇప్పుడు కోల్పోయారు కనుక దేవునితో ఉండకుండా దేవుడు బయటకు తోలివేశాడు. ఇప్పుడు బయటకు తోలివేసిన తర్వాత ఏమైందంటే మార్గాలన్నిటి కూడా మరి చెరిపేసుకున్నారు. పుట్టిన జనాంగం అంతా కూడా, మనుషులందరూ కూడా ఏమారట, తమ తమ మార్గములను వారు చెరిపివేసుకున్నారని జ్ఞాపకం చేస్తున్నాడు. వాళ్ళు చెరిపేసుకున్నారు కాబట్టి ఎలాగెళ్ళాలి అర్థం కావట్లేదు, ఎక్కడికి వెళ్ళాలి అర్థం కావట్లేదు. ఈ దినాల్లో మనం గమనించినట్లయితే అనేక మంది మనుషులు మోక్షానికి వెళ్ళాలని, పరలోకానికి వెళ్ళాలని, దేవుని సన్నిధిలోనికి వెళ్ళాలని అనేక రీతులుగా వెతుకులాట చేస్తూ ఉన్నారు. ఎందుకు వెతుకులాడుతున్నారు? అక్కడికి వెళ్ళటానికి కావలసిన మార్గం ఏదో తెలియక, ఆ మార్గంలో ఈ మార్గంలో వెళ్తే నీకు దొరుకుద్దని ఒకడు చెప్తాడు, ఆ మార్గంలో వెళ్తే దొరుకుద్దని ఒకడు చెప్తాడు, ఇంకొక మార్గంలో వెళ్ళమని ఇంకోటి చెప్తా ఉంటాడు. అందుకనే దేవుడు ఇర్మియా గ్రంథంలో జ్ఞాపకం చేస్తా 6వ అధ్యాయం 16వ వచనంలో చెప్తున్నాడు కదా, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతనమైన మార్గముల గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గము ఏది అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు నీకు నెమ్మది కలుగును అని చెప్తా వచ్చాడు. ఏమన్నాడు? మార్గాల్లో చాలా కనపడుతున్నాయి మనుషులకి. ఆ మనుషులకి కనపడే అనేకమైన మార్గాల్లో నిలబడి వాటి గురించి విచారణ చేయమంటున్నాడు. వాటి గురించి విచారణ చేసి ఏం చేయాలంట? ఆ మార్గాల్లో ఏది మేలు కలిగే మార్గం అని అడిగి తెలుసుకొని అందులోకి వెళ్ళాలి. అప్పుడే మనకి నెమ్మది కలుగుద్ది. అయితే మనుషులు ఏం చేస్తున్నారంట, అక్కడ నిలబట్టలేదు, విచారణ చేయట్లేదు, ఎవడు తోసిన మార్గంలో వాడు వెళ్ళిపోతా ఉన్నాడు. అందుకనే యోబు గ్రంథంలో మనకు జ్ఞాపకం చేస్తూ 22వ అధ్యాయం 15వ వచనం చెప్తున్నాడు చూడండి, పూర్వము నుండి దుష్టులు అనుసరించిన మార్గమును నీవు అనుసరించదవా? వారు అకాలముగా ఒక నిమిషములో నిర్మూలమైరు. ఏమనండి ఇక్కడ? పూర్వం నుంచి దుష్టులు అనుసరించిన మార్గాన్ని నువ్వు అనుసరిస్తావా? వాళ్ళ జీవితం ఏమైందట? ఒక్క నిమిషంలోనే వాళ్ళ యొక్క జీవితాలు నిర్మూలమైపోయినాయట. అందుకొరకే ఏ దారిలో పడితే ఆ దారిలో మనం వెళ్ళటానికి వీల్లేదు. ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళి మనం చేరుకోవలసిన గమ్యానికి చేరుకోలేము. కాబట్టి ఇప్పుడు మార్గాలు మానవులు తడిపేసుకున్నారు కనుక దుష్టులందరూ కూడా వారి వారి మార్గాల్లో నడిచి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడతా ఉన్నారు కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నా అంటే మార్గాలు నిలబడి విచారణ చేయాలి. పురాతన మార్గాలు అనేకమైన మార్గాలు ఉన్నాయి, వాటి గురించి విచారించి మేలు కలిగే మార్గాన్ని గురించి అడగండి, తెలుసుకోండి, అందులో నడవండి అని చెప్తున్నాడు. ఇప్పుడు ఆ మార్గం చెప్పేవాడు ఎవడు కూడా లేకుండా పోయాడు, ఆ మార్గాన్ని చూపించేవాడు ఎవడు కూడా లేకుండా పోయాడు. యోబు గ్రంథంలోనే 34వ అధ్యాయం 21వ వచనంలో ఆయన దృష్టి నరుల మార్గముల మీద ఉన్నది, ఆయన వారి నడకలన్నిటినీ కనిపెట్టుచూ ఉన్నాడు. దేవుడట నరులను కనిపెట్టి చూస్తా ఉన్నాడు, వాళ్ళ మార్గాలను చూస్తా ఉన్నాడు. వాళ్ళందరూ కూడాట ఎటు పోవాలని అర్థం కాకుండా అయిపోయారు. ఎక్కడికి వెళ్ళాలి, ఎలాగెళ్ళాలి, వాళ్ళు అనుకున్నటువంటి గమ్యాన్ని చేరుకోవటానికి దానేదని కొట్టుకులాడుతూ ఉన్నారు. అయితే ఇప్పుడు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు కదా, ఆ మార్గాల్లో గుండా వాళ్ళు ఇష్టానుసారంగా నడిచి అవన్నీ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్తా ఉన్నాయట? నాశనానికి వెళ్ళిపోతా ఉన్నాయి. అవన్నీ నాశనానికి జారుతా ఉన్నాయి. సామెతల్లో 14వ అధ్యాయం 12వ వచనంలో చెప్తా ఉంటాడు, ఒకడు తన ఎదుట ఉన్నటువంటి మార్గము సరైనదిగా వాడికి కనపడును గాని తుదకది ఎక్కడికి వెళ్తుందట? మరణమునకు దారి తీరని చెప్తున్నాడు. వాడు ఎదురుగా ఉండే మార్గం వాడికి యథార్థంగా ఉంటుంది. అయితే ఆ మార్గము చివరికి మనల్ని ఎక్కడికి తీసుకొని పోద్దంటే మరణములోనికి తీసుకొని పోతుంది. ఆ మరణములోనికి తీసుకొని పోయే మార్గం అది. ఆ మార్గాలు చాలా మనం చెప్పుకున్నాము. కయ్యూరు నడిచిన మార్గం అవుతుంది, అది నరహంతకుల మార్గము. ఆ తర్వాత బిలాము నడిచిన మార్గం ఉంది, అది ధనం కోసం ఆశపడి నడిచిన మార్గము. ఆ తర్వాత ఆకా నడిచిన మార్గం ఉంది, అది దురాశ్చేత నడిచి శాపాన్ని తెచ్చుకుంటున్న మార్గము. ఆ తర్వాత గెహాజీ నడిచిన మార్గం ఉంది,
అదేంటి మరి లోక సంబంధమైన వాటి కొరకు ఆశపడి కుష్ఠరోగాన్ని తెచ్చుకుంటుంది మార్గము. ఇలాగ అనేకమైన మార్గాలు ఉన్నాయి. ఈ మార్గాలన్నీ కూడా వాళ్ళ జీవితాల్లో ఎక్కడికి తీసుకెళ్ళినట, నాశనానికే తీసుకెళ్ళి కనుక వాడు ఎదుట ఉన్న మార్గాన్ని చూసి ఏమనుకుంటా అంటే, ఇది చక్కగా కనపడుతుంది కదా, తిన్నగా కనపడుతుంది కదా, ఇందులో నేను నడిస్తే నేను వెళ్ళాల్సిన గమ్యానికి చేరుకుంటాను, నేను త్వరగా వెళ్ళిపోతాను అనుకుంటూ ఉంటాడు. కానీ ఏ మార్గము కూడా మనల్ని మోక్షానికి కానీ పరలోకానికి కానీ దేవుని దగ్గరకు కానీ తీసుకెళ్లే మార్గం భూమి మీద లేదు. అందుకొరకే యేసుప్రభువు తన శిష్యులతో మాట్లాడుతున్నప్పుడు, ఇదిగో నేను వెళ్ళబోయేటువంటి సమయం వచ్చింది, నేను అక్కడికి వెళ్తాను అని చెప్పాడు. వెంటనే పేతురు గారు అడుగుతా ఉంటాడు కదా, ప్రభా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావా అని అడుగుతున్నాడు. నేను తండ్రి దగ్గరికి వెళ్తున్నాను అంటాడు. అయితే నీ వెనకాల మేము వస్తామని చెప్పాడు ఆయన. అందుకు ప్రభు చెప్పాడు కదా, నేను వెళ్ళే మార్గం మీకు తెలియదు, ఆ మార్గం ఇంతకుముందు మీరు నడిచిన మార్గము కాదు అని చెప్పాడు. దేవుడు కూడా మోసేతో అదే చెప్పాడు, ఇదిగో ఇంతకుముందు మీరు వచ్చిన మార్గం కాదు ఇది, మీరు ఎరగని మార్గంలో నేను మిమ్మల్ని కనాను దేశంలోకి తీసుకెళ్ళబోతున్నాను, నడిపించబోతున్నానని చెప్పాడు. కనుక ప్రభు చెప్పినప్పుడు మేము కూడా అదే మార్గంలో వస్తామయ్యా అంటే, ఆ మార్గం మీకు తెలియదయ్యా, నేను మీకు మార్గం చూపించాలని యోహాను సువార్తలో 14వ అధ్యాయము 6వ వచనం ఏం చెప్పాడు యేసుప్రభువు? నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని యొద్దకు రాలేడు అని చెప్పాడు. నా ద్వారా తప్ప ఎవడు కూడా ఏ మార్గంలో కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి పరలోకానికి మోక్షానికి చేరుకోలేడు అని చెప్తున్నాడు అన్నమాట. ఎందుకనంటే ఆయనే మార్గము. ఆ మార్గము ఏర్పాటు చేయటానికి ఆయన భూమి మీదకి వచ్చారు. దేవుడు ఆదామును తోలివేసిన తర్వాత మార్గాలన్నీ చెరిపి వేసుకున్నారు కనుక ఎవడు వెళ్ళే మార్గం ఎవడికి కూడా అర్థం కాకుండా పోయింది కనుక ఇప్పుడు ఆ మార్గాల్లో గుండా వెళ్ళటానికి అవకాశం లేదు. పౌలు గారు చెప్పినట్టుగా రోమపత్రిక 3వ అధ్యాయం 12వ వచనంలో అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు, మేలు చేయువాడు లేడు, ఒక్కడైనను లేడు. వాళ్ళు ఏమన్నాడు ఇక్కడ? వాళ్ళందరూ కూడా ఏమైపోయారట? త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైపోయారు. త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన అయిపోయారట. కాబట్టి త్రోవ తప్పిపోయినప్పుడు మన జీవితాల్లో వెళ్ళవలసిన గమ్యాన్ని చేరలేం. అందరికీ ఆశ ఉంటుంది, నెమ్మదిగా ఉండే స్థలంలో నేను ఉండాలి అని, మోక్షానికి వెళ్ళాలి, పరలోకానికి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. వాడు ఎంత దుర్మార్గుడైనా కానీ ఏమనుకుంటాడు? తను చచ్చిపోయినాక మోక్షం వెళ్ళాలంటాడు. అందుకని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు కదా, అనేక మంది అట దుష్టులైపోయారు, మార్గాల్లో వెళ్ళటానికి అవకాశం లేకుండా పోయింది, వారి జీవితాలన్నీ కూడా పాడైపోయినాయి. కనుక వెళ్ళాల్సిన మార్గం ఏదో అర్థం కాకుండా ఇప్పుడు ఏమైందంట, అందరూ కూడా తొలగిపోయారు. కనుక ఇప్పుడు ఎవరికి మార్గం అనేది తెలియలేదు, ఆ మార్గాలన్నీ కూడా మూసివేయబడ్డాయి. కనుక ఇప్పుడు యేసు ప్రభువారు పరలోకంలో నుంచి ఆయన భూమి మీదకి దిగి వచ్చాడు. ఆయన పరలోకంలో నుంచి భూమి మీదకి దిగి వచ్చి భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. భూమి మీద నుంచి పరలోకానికి వెళ్ళటానికి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎలాగ ఏర్పాటు చేశాడయ్యా అంటే, ఆయన శరీరమును తెరను చీల్చి అంటున్నాడు. ఏమన్నాడు? ఆయన సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనది జీవము గలదైనటువంటి ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినటువంటి మార్గము అన్నాడు. నూతనమైంది, ఇంకా జీవం కలదు. ఇప్పుడు దాకా మనం చూసిన మార్గాలన్నీ అంటే పురాతనమైనవి. అవన్నీ కూడా పురాతనమైన మార్గాలు. ఆ పురాతనమైన మార్గాలన్నీ కూడా ఏమైనాయి? మూసుకుపోయినాయి. అవన్నీ కూడా మారిపోయినాయి. అవన్నీ కూడా దుష్టత్వంలోనికి తీసుకెళ్ళినాయి. అవన్నీ కూడా నరకానికి వెళ్ళే మార్గాలు. ఆ మార్గాలన్నీ కూడా ఏమైనాయట? శివము లేదంటే ఆ మార్గంలో నడిచిన వాడి మార్గం ఏంటంటే చివరికి అది అంతము మరణం అని చెప్పాడు. చివరికి అది ఎక్కడికి తీసుకెళ్తాంట?
మరణానికి తీసుకెళ్ళింది. అయితే ఇప్పుడు యేసు ప్రభువారు వచ్చి ఆయన శరీరాన్ని చీల్చి నూతనమైనటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇంకా జీవము కలిగినటువంటి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఇది కొత్త దారి, ఎవడకు తెలియదు. ఆ మార్గము తెలియాలంటే మనం ఎక్కడికి రావాలి? నా దగ్గరికి రావాలని ప్రభువు చెప్తున్నాడు. అందుకనే యోహాను సువార్తలో కూడా 10వ అధ్యాయంలో ఆయన జ్ఞాపకం చేస్తా 9వ వచనంలో, నేనే మార్గాన్ని, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చుచు పేత మేయిచ్చు ఉండును అని అక్కడ ప్రభు చెప్తా వచ్చాడు. ఎవడైనా నా ద్వారా లోపలకు రాగలుగుతట్టయితే, నేనే ద్వారాన్ని, నేనే మార్గాన్ని. కనుక ఆయనే ద్వారమై ఉన్నాడు. ఏ ద్వారం అది? ఏదేను తోటకి దేవుడు ఏదైతే మార్గాన్ని మూసివేశాడో అదే మార్గము, అదే దారి, అదే ద్వారం ఈయన. ఆ ద్వారం తెరవబడాలంటే ఈయన శరీరం తెరవబడాలి. ఆ ద్వారం తెరిచి లోపలికి వెళ్ళాలంటే ఈయన శరీరము తెరవబడి ఆ దారిలో గుండా మనం లోపలికి వెళ్ళాలి. ఆ దారిలో గుండా మాత్రమే లోపలికి వెళ్ళగలుగుతాం. అందుకని చెప్పాడు, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరలేడు. ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఇదొక్కటే దారి, ఇదొక్కటే దారి. కాబట్టి ఈ దారిలో మాత్రమే మనం వెళ్ళాలి, అంతేగాని ఏ దారి పడితే ఆ దారి వెళ్తానికి వీలు లేదు. కారణం ఏంటంటే ఏక మార్గం అది, అది నూతనమైన మార్గం, అది జీవముతో కూడినటువంటి మార్గం. అది ఆ నూతనమైన జీవంతో కూడిన ఆ మార్గంలో గుండా మనం నడిస్తే తప్ప మనము మరి దేవుని యొక్క దగ్గరికి, పరలోకానికి చేరుకోలేమని చెప్తున్నాడు. చేరుకోలేము. కనుకనే దేవుని యొక్క సన్నిధిలో మానవులందరూ చెడిపోయారు కనుక మానవులందరూ కూడా ఏమైపోయారట? మార్గాలను చెరిపివేసుకున్నారు కనుక ఎవడు ఎక్కడికి ఎలాగెళ్ళాలో అర్థం కాకుండా కొట్టుమిట్టాడుతున్నారు కనుక అనేకమైన దారులు వెతుకుతా ఉంటారు. మనుషులందరూ కూడా మార్గాలు చెరిపివేసుకున్నారు కనుక దేవుడు కూడా తన దగ్గరకు వచ్చే మార్గాన్ని మూసివేశాడు కనుక మరలా ఆయనే ఒక మార్గం తెరవాలి, ఆయనే ఒక దారిని మన కొరకు ఏర్పాటు చేయాలి. ఆ దారిని ఏర్పరచడానికి, ఆ మార్గాన్ని తెరవటానికి దేవుడు ఇప్పుడు భూమి మీదకి వచ్చాడు. ఆయన భూమి మీదకి వచ్చి యేసు క్రీస్తు వారును శరీరంతో జీవించి ఆయన తన పవిత్రమైనటువంటి శరీరాన్ని చీల్చి దాని ద్వారా ఒక మార్గము ఏర్పాటు చేశాడు. అది కొత్త దారి, నూతనమైన మార్గము. ఆ మార్గము ఎలాంటిదయ్యా అంటే అది జీవంతో కూడిన మార్గము, అది జీవంతో కూడిన మార్గము. ఆ నూతనమైన మార్గంలో గుండా, జీవముతో కూడిన మార్గంలో గుండా మనం వెళితే తప్ప దేవుని దగ్గరికి మనము చేరుకోలేము. కనుకనే యేసు ప్రభువారు చెప్తున్నాడు, నేనే మార్గాన్ని, నేనే జీవాన్ని, నేనే సత్యాన్ని. ఎవడైనా సరే తండ్రి దగ్గరికి వెళ్ళటానికి నా ద్వారా తప్ప మరి ఏ మార్గము లేదు అని చెప్పారు. మరి ఏ మార్గము కూడా భూమి మీద లేదు. వెళ్ళగలిగిన మార్గం ఒకే ఒక మార్గం. ఆ మార్గము ఆయనే, ఆ మార్గము ఆయనే అని చెప్తున్నాడు. యేసే మనకి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన శరీరము ద్వారా మనకి ఏర్పాటు చేశాడు. కాబట్టి ఆయన ఆ తెరను చీల్చివేసి ఆయన ఏర్పాటు చేసినటువంటి మార్గము ఇప్పుడు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుందట? ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములో ప్రవేశించటానికి మనకు ధైర్యం కలిగి ఉంది. ఆయన పరిశుద్ధమైన రక్తము ద్వారా పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి. దేవుడు ఎక్కడున్నాడు? పరిశుద్ధ స్థలాల్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడున్నాడట? ఆయన పరలోకంలో ఉన్నాడు, ఆయన మహిమలో ఉన్నాడు, ఆయన నిత్యత్వంలో ఉన్నాడు.
అక్కడికి వెళ్ళటానికి మనము ప్రభు అయిన క్రీస్తు ఆయన శరీరము చీల్చడం ద్వారా, ఆయన రక్తము కార్చడం ద్వారా ఏమైందట, ఆయన శరీరాన్ని చీల్చి మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆయన రక్తాన్ని కార్చి ఆయన రక్తం వలన ఏర్పరచబడినటువంటి మార్గమున, ఆయన రక్తం అనేటువంటి పరిశుద్ధ స్థలములో ప్రవేశించడానికి మనకిప్పుడు ధైర్యం ఇచ్చాడు. ఒక కొత్త దారిలో కూడా వెళ్ళాలంటే ఏమవుతా ఉంటుంది? ఎలా ఉంటుంది? భయంగా ఉంటారు. ఇప్పుడు దాకా ఎన్నో దారులు వెళ్ళామంటే ఈ దారి వెళ్తుందో అనుకుంటా ఉంటారు. అయితే దేవుడు చెప్తున్నాడు, ప్రభువారు చెప్తున్నాడు, ఆయన కార్చిన రక్తం అట్ట ఇప్పుడు మన జీవితాలకి ధైర్యాన్ని కలుగజేసి పరిశుద్ధ స్థలములోకి వెళ్ళగలిగేటట్లుగా అది చేస్తుంది అని చెప్తాం. అందుకొరకే యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన ఈ లోకంలో మన కొరకు మరణించారు అని చెప్తున్నాం. ఆయన మరణించకపోతే, ఆయన లోకంలోనికి రాకపోతే, ఆయన శ్రమపడకపోతే, ఆయన శరీరం అనేది చేల్చబడకపోతే, ఆయన మరణించకపోతే, ఆయన రక్తము కార్చకపోతే భూమి మీద ఉన్నటువంటి మానవులకి దేవుని దగ్గరికి వెళ్ళగలిగే దారి ఏర్పడదు. భూమి మీద ఉన్నటువంటి మానవుల యొక్క జీవితాల్లో దేవుని దగ్గరికి వెళ్ళగలిగే అవకాశం అనేది ఇక లేదు. కాబట్టి నేను చెప్పుకున్నట్లు ఏం చెప్పుకున్నాం, తండ్రి గట మరలా చెడిపోయి పడిపోయి పాడైపోయిన తన పిల్లలైన వారందరూ కూడా తిరిగి తన దగ్గరికి రావాలని, తనతో సమాధాన పడాలని తండ్రికి ఏమైందట? అభిష్టమైంది. తండ్రికి ఇష్టమైంది కాబట్టి ఇప్పుడు ఆయన మార్గాన్ని ఏర్పాటు చేయటానికి ఆయన ప్రియకుమారుడు యేసు క్రీస్తు వారిని పంపించాడు. ఆయనని పంపటం ద్వారా ఆయన మన కొరకు మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఉచితంగా వచ్చిన మార్గం కాదు. ఈ మార్గంలోకి వెళ్ళాలంటే అది ఊరకనే పోయే మార్గం కాదు. దానికి వెలగట్టాలి, దానికి టోల్ గేట్ కట్టాలి. ఆ టోల్ గేట్ మనం కట్టకుండానే ఎవరు కట్టారట? యేసు ప్రభువు వారు కట్టారు. ఆయన తన రక్తాన్ని కార్చి మనందరి కొరకు ఆ మూల్యాన్ని చెల్లించాడు. ఆ వెలను కట్టి ఆయన ఇది ఊరకనే వచ్చేటువంటి మార్గంగా మనకి ఏర్పాటు చేశాడు అని చెప్తున్నాడు. ఆ మార్గము ఉచితమైన మార్గంగా మనకు ఏర్పాటు చేశాడు. అందులోకి ఎవడైనా రావచ్చు, ఆ మార్గంలోకి ఎవరైనా ప్రవేశించవచ్చు. ఎవడు ప్రవేశించినా సరే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? వాళ్ళు వెళ్ళాలనుకుంటే గమ్యానికి, మోక్షానికి, పరలోకానికి, దేవుని దగ్గరికి తప్పనిసరిగా వారు వెళ్ళగలుగుతారు. అంతేగాని అందులో గుండా వెళ్ళకపోతే వాళ్ళు వెళ్ళాలనుకుంటుంటే మోక్షానికి ఎవరు కూడా వెళ్ళలేరు. యేసు ప్రభువు దగ్గర ఒక యవనస్తుడు ధనవంతుడు వచ్చాడు. వాడు పరిగెత్తుకొని వచ్చి మోకాళ్ళు వేసేది సద్బోధ కూడా, నేను మోక్షం వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాడు. మోక్షం వెళ్ళాలంటే నేనేం చేయాలన్నాడు. వాడికి మోక్షం వెళ్ళాలని, పరలోకం వెళ్ళాలని, దేవుని దగ్గరకు వెళ్ళాలని ఆశ ఉంది. అయితే వాడు అడిగినప్పుడు ప్రభువు చెప్పాడు కదా, అయ్యా ఇదిగో మీ కొరకు మోక్షానికి వెళ్తానికి దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అవి పాటించని చెప్పాడు. అవి పాటించమని చెప్పినప్పుడు, అయ్యా నేను అన్నిటిని కూడా నేను పాటిస్తాను, బాల్యం నుంచే పాటిస్తున్నానని చెప్పాడు. బాల్యం నుంచే నేను పాటిస్తున్నాను, అన్నిట్లో కూడా నేను దశమత్వాన్ని ఇస్తానే ఉన్నాను, నేను ఉపవాసం ఉంటానే ఉన్నాను, అన్ని నేను పాటిస్తానే ఉన్నానని చెప్పాడు. ప్రభు అట్ట వాడిని చూసినప్పుడు వాడికి ఒకటి కొదవగా అనిపించిందట. వాడి జీవితంలో కొదవ ఒకటి ఏర్పడింది. కనుక ప్రభు చెప్పాడు కదా, ఇదిగో నువ్వు అన్ని చేస్తున్నావు బాగానే ఉందయ్యా, అయితే నువ్వు నీ దారిలో వెళ్లకుండా అడ్డం పడేది ఒకటి ఉంది, ఆ అడ్డం తీసేసుకుంటే నువ్వు మోక్షానికి వెళ్తావని చెప్పాడు. అది ఏంటండి ప్రభు అని అడిగినప్పుడు ప్రభు చెప్పాడు కదా, నీకున్న అంత ఆస్తి అంతా కూడా అమ్మేసి పేదలకు ఇచ్చేసి నా ఎమ్మటరా నేను దారిని, మార్గాన్ని నేను నిన్ను అక్కడికి తీసుకుని వెళ్తాను మోక్షానికి అని చెప్పగానే ఏం చేశాడంటే అతను, వాడు మిగుల వ్యసనపడి, ఎందుకు వ్యసనపడ్డాడంట? వాడు గొప్ప ఆస్తి గలవాడు కనుక వాడు మిగుల వ్యసనపడి ముఖము చిన్నబుచ్చుకొని వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు.
ప్రభువు దగ్గరకు వచ్చి ప్రభువుని అడిగి పొందకుండా పోయినవాడు వాడొక్కడే. కనుక ప్రభువు చెప్తున్నాడు కదా, మన జీవితాల్లో ఇప్పుడు మోక్షం వెళ్ళాలంటే, పరలోకం వెళ్ళాలంటే, దేవుని దగ్గరకు వెళ్ళాలంటే, పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించాలి అంటే, దేవుని యొక్క కృపాస్థానం దగ్గరికి మనం వెళ్ళాలంటే ఇప్పుడు మార్గాన్ని ఏర్పాటు చేశాడు దేవుడు. ఆ మార్గమే ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పాటు చేశాడు. ఆ మార్గంలో మనం వెళితే దేవుని దగ్గరికి వెళ్తాం, పరలోకానికి వెళ్తాం, పరిశుద్ధమైన స్థలంలోనికి వెళ్తాం. అయితే ఆ మార్గంలోకి వెళ్ళటానికి వెలగట్టాలి, మూల్యాన్ని చెల్లించాలి. ఆ మూల్యం మనం చెల్లించకుండా ఆయన తన రక్తాన్ని కార్చి ఆ రక్తము ద్వారా మనకేం చేశాడంట? ధైర్యాన్ని కలుగు చేశాడట. రక్తము ద్వారా మనకు ధైర్యమును కలుగు చేసి మనము ఇప్పుడు దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళటానికి ఆయన కావలసినటువంటి ఆ గొప్ప ఆ స్థితిని ఏర్పాటు చేశాడు. అందుకొరకే యేసు ప్రభువారు రాకపోతే, ఆయన శ్రమ పడకపోతే, ఆయన శరీరం అనేది గాయాలు చేయబడకపోతే, చేల్చబడకపోతే, ఆయన మరణించకపోతే, ఆ రక్తాన్ని కార్చకపోతే, మరణించకపోతే మానవులకి భూమి మీద నుంచి పరలోకానికి మోక్షానికి వెళ్ళే అవకాశమే లేదు. ఎందుకని? దేవుడు దారిని మూసివేశాడు. ఆ దారి తెరవాలంటే ఆయన రావాలి. ఆయన రాకుండా దారి తెరవబడదు. ఆయన రాకుండా అందులోకి వెళ్ళగలిగే ధైర్యం ఎవరికీ లేదు. ఆయన రాకపోతే వెళ్ళటానికి కావలసిన ఆ టోల్ గేట్ కట్టగలిగే మూల్యం ఎవరి దగ్గర కూడా లేదు. అందుకే యేసు ప్రభువు లోకానికి వచ్చాడు. ఆయన మన కొరకు శ్రమ పొందాడు, మన కొరకు గాయం చేయబడ్డాడు, ఆయన శరీరం అనే తెరను చీల్చాడు. అంతకుముందు కూడా ప్రత్యక్షపు గుడారములో యాజకుడు రోజు ఆ యొక్క పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి బలర్పించేవాడు. కానీ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తానికి అవకాశం లేదు. అయితే ఎప్పుడైతే యేసు ప్రభువు ఆ సిలువలో మరణించి ఆయన శరీరం అనే తెరను చీల్చాడో వెంటనే ఏం జరిగిందంటే ఒక అద్భుతం. దేవాలయములో ఉన్నటువంటి ఆ పెద్ద తెర పైనుంచి కిందకి మధ్యలో రెండుగా సమానంగా చీలిపోయిందండి. హల్లెలూయా. చీలిపోయింది. ఎందుకంటే అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటానికి మార్గాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. పరలోకానికి వెళ్ళటానికి ఆయన శరీరం అనే తెరను చీల్చి దానిని ఏర్పాటు చేశాడు. నూతనమైంది, ప్రతిష్టమైంది. ఇప్పుడు దేవాలయంలో ఉన్నటువంటి ఆ తెరను కూడా చీల్చి ఇప్పుడు బయట ఆవరణంలో నుంచిన అవకాశం లేదు మనకి. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళవచ్చు. పరిశుద్ధ స్థలంలోనే కాదు, సంవత్సరానికి ఒకసారి ప్రధాన యాజకుడు మాత్రమే అదిగో తన కొరకు, తన ప్రజల కొరకు పాపం నిమిత్తమై ఆ యొక్క బలియాగాన్ని జరిగించి దాని రక్తాన్ని తీసుకొని అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళేవాడు. అది కూడా గంటలు కట్టుకొని, తాడు కట్టుకొని వెళ్ళేవాడు. ఒకవేళ అపరాధం చేస్తున్నట్లయితే వాడు అక్కడే కింద పడి చచ్చిపోతాడు. ఆ గంటలో శబ్దం ఆగిపోతేమో తెలుసా, బయట దాకున్న తాడు పట్టుకొని చచ్చిన కుక్కను లాగినటువంటి బయటికి లాగుతాం. కానీ ఇప్పుడు ఆ తెరను చీల్చి లోపలికి వెళ్ళే మార్గాన్ని, దారిని, అవకాశాన్ని దేవుడు మన కొరకు ఇప్పుడు ఏర్పాటు చేశాడు. కనుకనే దేవుని యొక్క లేఖనాల్లో దేవుడు మనకి సెలవిస్తూ వస్తున్నాడు కదా, ఆయన రాకపోతే, ఆయన చనిపోకపోతే, ఆయన మన జీవితాల కొరకు తన రక్తాన్ని కార్చకపోతే మానవులకి విమోచన లేదు, మానవులకి వెళ్ళగలిగే దారి తెలియదు. ఆ దారిలో వెళ్ళటానికి చెల్లించాల్సిన మూల్యం ఎవరి దగ్గర కూడా లేదు. అందుకనే పేతురు ఏమన్నాడు? పితృ పారంపర్యమైనటువంటి మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. ఎందుకంటే వెండి బంగారముల చేత, క్షయమైన వస్తువుల చేత మీరు విమోచించబడలేదు. గొర్రెపిల్ల యొక్క నిష్కలంకమైన, నిర్దోషమైన గొర్రెపిల్ల అయినటువంటి యేసు క్రీస్తు వారి యొక్క అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడి అందులో ప్రవేశించటానికి అర్హతను మీరు పొందారు అని చెప్తున్నారు. కనుక ఆ మార్గము ఏర్పాటు చేయటానికి భూమి మీదకి యేసు ప్రభువు వచ్చి ఆయన శ్రమ పొంది
ఆయన శరీరాన్ని చీల్చి రక్తాన్ని కార్చి చనిపోయి తిరిగి లేచి నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడు కూడా తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకోలేడు, కనుక నా వెంబటి రండి అని చెప్పాడు. నా గొర్రెలు నా స్వరం అంటే అవి నన్ను వెంబడిస్తాయి అని చెప్పాడు. కాబట్టి ఆయన స్వరాన్ని విని ఆయన్ని వెంబడించి ఆయన మన కొరకు ఏర్పరిచిన నూతనమైనటువంటి ప్రతిష్టమైన మార్గంలో మనం నడిచి తండ్రి అయిన దేవుని దగ్గరికి చేరుకొని ఆయన సన్నిధిలో సంతోషించే వారంగా, ఆయన సన్నిధిలో ఆనందించే వారంగా మన జీవితాల్లో ఉండాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. కనుక అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించి మనము మన ప్రభు అయిన క్రీస్తు ఏర్పరిచినటువంటి ఆ నూతనమైన మార్గంలో నడిచి తండ్రి దగ్గరికి చేరుకుందాం. అలాంటి కృప దేవుడు మనందరికి దయచేసి నడిపించి బలపరిచేట్టుగా ప్రార్థన చేసుకుందాం. అందరు తల వచ్చి ప్రార్థన చేసుకుందాం.